హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే గురువారం అనమాట. గురువారం ఉదయం ఫుల్గా ఎండ అయితే వచ్చింది. ఇంకా సాయంకాలం 4 అయ్యేసరికి అప్పటికప్పుడు మబ్బు పట్టి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా చూడండి, వర్షం స్టార్ట్ అయితే ఎంత ఎండకైనా ఉండగలుగుతాం, కానీ వర్షాలు వస్తే ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పాప అయితే ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఇంకా అమ్మాయినైతే ఇంకా బయట కూర్చొని 2 డేస్ అవుతుంది వ్లాగ్ కూడా స్టార్ట్ చేయక అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా వర్షం పడుతుంది కదా, ఏమన్నా ఎట్లయినా ఇంకా వంటగదిలో మనకు పనులు తప్ప, వర్షం పడ్డా ఏం పడ్డా కానీ ఆడవాళ్ళకైతే ఇంకా వంటింట్లో పనులు తప్పవు కదా. అయితే నేను ఇంకా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి నేను వంకాయ ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను చేయడం కూడా. ఎలా వస్తుంది ఏంటో ఖచ్చితంగా అయితే చూడండి. అంతేకాకుండా వంట ప్రాసెస్ వివరాలు కాకుండా నేను మీకైతే ఒక మంచి స్టోరీ అయితే చెప్తున్నాను అనమాట. ఆ స్టోరీని అయితే స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏంటి అంటే, ఒక సముద్రం దగ్గర ఒక పాప ఆడుకుంటూ ఉంటే పాప చెప్పు సముద్రం అలలు వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు లాక్కొని వెళ్తుంటే ఆ పాప ఏడుస్తూ ఉంటుందంట. ఈ సముద్రము పెద్ద దొంగ అని చెప్పేసి అంటుందంట. తర్వాత ఇంకొంచెం సేపటికి ఒక చేపలు పట్టే అతనికి ఒక వల నిండా చేపలు పడితే ఆ చేపలు అతను అంటాడంట, ఈ సముద్రం చాలా మంచిది, నా కుటుంబ పోషణ నిమిత్తం నాకు చేపలను ఇచ్చిందని చెప్పేసి ఇసుక మీద రాస్తూ ఉంటాడంట. తర్వాత ఇంకొంచెం సేపటికి ఒక కొడుకు మునిగిపోయిండు అని చెప్పేసి తల్లి ఏడుస్తూ ఉంటే, హంతకురాలి ఈ సముద్రం అని చెప్పేసి తల్లి కూడా ఏడుస్తూ ఉంటుందంట. అలా రాస్తూ ఉంటుందంట ఇసుక మీద, హంతకురాలు అని చెప్పేసి. ఇంకొంచెం సేపటికి ఒక ముసలతను వచ్చి సముద్రం ఏమంటే నడుస్తూ ఉంటే తనకి ఒక వజ్రం దొరికిందంట. అప్పుడు ఆ ముసలతను అంటాడంట, ముసలి ఆయన, ఈ సముద్రము చాలా గొప్పది, దానశీలి కలది, నాకు ఈ వజ్రాన్ని అయితే ఇచ్చిందని చెప్పేసి రాస్తూ ఉంటాడంట. అయితే ఇక ఆ సముద్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా, మానవ సంబంధానికి ఎటువంటి సంబంధము లేదనమాట సముద్రానికి వచ్చేసి అని చెప్పేసి, వచ్చినప్పుడల్లా వాళ్ళు రాసుకున్న పేర్లన్నిటిని ఒక్కసారిగా తుడుపుకుంటూ వెళ్ళిపోతుందంట. అయితే సముద్రం కనుక వాళ్ళ మాటలు విని బాధపడితే అక్కడే ఆగిపోతుంది కదా. ఒక్కసారి అంటే మామూలుగా క్యాజువల్గా మనం ఆలోచిస్తే కనుక, అట్లనే మనల్ని అనగదొక్కాలి, మనం వెనకనే ఆగిపోవాలి, మనం ఇట్లనే మన లైఫ్ అనుకుంటూ ఉంటే, ప్రతి ఒక్కళ్ళ మాటలు మనం విని ఉంటే కనుక మనం ఇక్కడే ఆగిపోతాము. మనం అనుకున్న గమ్యాన్ని అయితే చేరలేము కదా. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఈ స్టోరీ గురించి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా కర్రీ విషయానికి వస్తే, నేను ఈ గిన్నె ఎప్పుడో చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా కొన్నాను. ఇప్పటికీ మధ్య మధ్యలో ఒకసారి చేస్తున్నాను. ఈరోజైతే వంకాయ ఎండు చేప చేద్దామని చెప్పేసి, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. ఇంకా ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, నేను కొన్ని ఎండు చేపలు, ఒక గుప్పెడు ఎండు చేపలు మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు కదా టేస్ట్ అని చెప్పేసి వేసాను అనమాట. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని, మనము కట్ చేసుకున్న వంకాయలని, టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా వాటర్ అంతా మనకి ఇనికిపోయే వరకు అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఆల్రెడీ చేపల్లో ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇంకా కారము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఫ్రెష్గా దంచుకున్నది అయితే వేసుకొని, కొంచెం కొత్తిమీర ఆప్షనల్ అనమాట. ఇట్లా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకెటువంటి మసాలాలు లేకుండా వీటి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకుంటే ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే తిన్న తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో ప్రతిసారి నేను చెప్పేదే, ఏదన్నా కర్రీ చేస్తానంటే మంచిగా వస్తేనే ఛానల్లో అయితే పెడతానన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నేను మాత్రం ఇలా ఫస్ట్ టైం అనమాట. కర్రీ వివరాలు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ కూడా ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు మనకి చపాతీలో కానీ, పుల్కా రోటీలో కానీ మస్తు కాంబినేషన్ ఉంటుందన్నమాట. చాలా అంటే ఇంత చెప్తున్నానంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకైతే నేను గ్యాస్ అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా వర్షం మాత్రం ఎలా పడుతుందో ఇంకా మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, వర్షం అయితే ఎలా పడుతూ ఉందో. పాపం చూడండి, గేదెలు ఆవులు ఇంటికైతే వెళ్తున్నాయి. అరకలు తోలి పాపం వాటి కాళ్ళు పట్టేసినట్టున్నాయి కదా, అందుకని చిన్నగా నడుస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.